ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొందరు అవినీతికి పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు కాంగ్రెస్ కి సంబంధం లేని వారు పదవులు అనుభవిస్తున్నారని కూడా విమర్శించారు. తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతున్నానని, తాను మాట్లాడితే ఎలా ఉంటుందో ప్రజలకు తెలుసన్నారు. తెలంగాణ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వాళ్లు ఇవాళ ప్రభుత్వంలో ఉన్నారని, ఇప్పటికీ ఆంధ్ర కాంట్రాక్టర్లు తెలంగాణను దోచుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణకు ఉద్యమానికి సంబంధం లేనోళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనోళ్ళు ఆంధ్ర పాలకుల మోకాల చేతులు దాకి నీళ్ళు లాగేటోళ్ళే మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో ఉన్నారు. నిజం కాదా? ఇది నిజం కాదా? పార్టీలు వేరైనా రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నట్టు మాట్లాడతాడు. మీ అందరికి తెలుసు. ఏనాడు కూడా నేను భయపడలేదు. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం కూడా ప్రశ్నించే గొంతు లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా ప్రతిపక్షం లేకుండా చేస్తే 2018లో ఒక శాసనసభ్యునిగా నేను రాజీనామా చేస్తే నన్ను ఓడగొట్టాలంటే మొత్తం ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యేలు మునుగోడుకొచ్చిండ్రు. అది నా రక్తం. అది ఎప్పుడు ప్రజల పక్షాన మీరెట్లా పాడుతుంటారో, ఎప్పుడెప్పుడైతే పేదలకు అన్యాయం జరుగుతుంటుందో, దోపిడీ జరుగుతుంటుందో, ప్రజల పక్షాన ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు మీ వెంట రాజన్న ఉన్నాడు. మార్పు దిశగా అడుగులు వేయాలంటే రాజగోపాల్ రెడ్డి ఎమ్మడి సోమన్ అటువంటి నడవాలి. రాష్ట్ర రాజకీయాలను మార్చే శక్తి, శాసించే శక్తి కూడా మాకుంది. మాకున్న బలం ఏంటంటే గుండెల్లో నిజాయితీ ఉంది. ఎంతమంది వస్తారో రాండి, ఎంతమంది ఎన్ని పైసలు తీసుకొని ఎన్ని సంచులు తీసుకొని వస్తారో రాండి. రాబోయే రోజుల్లో ఉద్యమంలో ఉన్నోళ్ళు, నిజాయితీ పరులు, యువకులు శాసనసభలో అడుగు పెడతారు. తెలంగాణ రాజకీయాల్ని కూడా తమిళనాడు మాదిరిగా మార్చేస్తాం. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అభివృద్ధి పేరు మీద లక్షల కోట్లు దోసుకుంటున్న వాళ్ళు ఎమ్మడి పడతాం. దోపిడికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. మేము నిజాయితీ పరులం అని చెప్పేసి మా సహనాన్ని, మా ఓపికని చేతగానితనంగా భావించొద్దు.